अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन ग्रामी, आप देख रहे हैं UNN 24 न्यूज़। आइए देखते हैं आज की अहम खबरें। चीफ मिनिस्टर तेलंगाना के चंद्रशेखर राव का ख्वाब BC तबके के तमाम बच्चों को आला तालीम फराहम करना है। ये बात रुकन कानून साज कौंसिल कलवाकुंडला कविता ने निज़ामाबाद में कैंप ऑफिस पर मुनक़िदा 34 BC अंजुमनों के एक इजलास से खिताब करते हुए कही। इस मौके पर कविता ने वज़ीर BC वेलफेयर गंगूला कमलाकर की जानिब से BC वेलफेयर के फलाह व बहबूद के लिए किए जाने वाले इक़दामात की सराहना की और ज़िला निज़ामाबाद में BC तबके के लड़के लड़कियों के लिए मज़ीद 2 हॉस्टल्स के क़याम का किया। कविता ने खिताब जारी रखते हुए कहा कि रियासती हुकूमत पसमानदा तबक़ात की फलाह व बहबूद के लिए पाबंद अहद है और उनकी तरक्की के लिए कई इक़दामात कर रही है। वज़ीर BC वेलफेयर व सिविल सप्लाईज़ गंगूला कमलाकर ने इस मौके पर खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव का हदफ तमाम पसमानदा तबक़ात को तरक्की की राह पर लाना है। वज़ीर मौसूफ़ ने कहा कि चीफ मिनिस्टर ने उन्हें हिदायत दी है कि BC तबके के दरमियान जाएँ और उनके मसाइल से वाक़फ़ियत हासिल करें और एकसुई के लिए इक़दामात करें। वज़ीर ने कहा कि पिछले 70 सालों में कई हुकूमतें आईं और चली गई, लेकिन सभी ने BC तबके को नज़रअंदाज मगर TRS हुकूमत के क़याम के बाद सिर्फ 6 साल के खलील अरसे में BC तबके की तालीम के लिए 261 गुरुकुल स्कूल्स के कायम किए गए। कई एक स्कीमात मुतारफ़ की गई जिनमें पसमानदा तबके से ताल्लुक़ रखने वाली लड़कियों की शादी के लिए कल्याण लक्ष्मी जैसी स्कीम भी शामिल है। वज़ीर ने मज़ीद TRS हुकूमत की स्कीमात पर रोशनी डाली और आवाम के लिए तमाम स्कीमात फ़ायदेमंद होने का इजहार किया। అయితే ప్రత్యేకించి BC శాఖలో తను బాగా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ ట్రైనింగ్స్ ఎట్లా ఇప్పియాలి, ఇన్ని రోజులు ఏదైతే మనం కలలు కన్నామో ఆ యొక్క ఫలాలు మొత్తం BC జనాభాకి ఎట్లా చేరాలనేటటువంటి విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొన్న కూడా రాష్ట్రంలో ఇట్లానే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో కూడా ఒక సమావేశం పెట్టుకున్నాం. అన్నగారు ఇంకా ముందు ఏం కార్యాచరణ చేస్తారన్నది కూడా మీ అందరు కూడా చెప్తారు. అయితే నేను మన జిల్లాకు సంబంధించి 1-2 విషయాలు మిస్ అయినవి ఉంటే నేను కానీ మన వాళ్ళు ఎవరు కానీ చెప్పకపోతే దయచేసి మీరు మీ విషయాలు చెప్పొచ్చు, అన్న ఉంటారు వింటారు. ఎందుకంటే మేము మాట్లాడుకోవడానికే కాదు, మీ దగ్గర నుంచి కూడా అర్జెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి తెలుసుకుందాం. అదేవిధంగా అన్న మాట్లాడడానికి 10 నిమిషాలు టైం తీసుకొని టకటక మన కేసీఆర్ గారి స్వప్నం, మనందరి స్వప్నం BC బిడ్డలందరూ చదువుకోవాలి, చదువుకొని ఉన్నతమైనటువంటి దానికి సంబంధించే ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ల్యాండ్స్ అన్ని కూడా మీకు ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఏముంటుందంటే మనం ఎప్పటికప్పటికి కొత్తగా కావాలి అని అడుగుతాం, బిల్డింగ్ అర్జెంట్ కావాలి, నెలలో శాంక్షన్ కావాలి అనే వరకు వాళ్ళు శాంక్షన్ ఇస్తే వాటిని అద్దె భవనంలో పెట్టుకుంటాం. ఎందుకంటే పిల్లలు ఎక్కువ వస్తున్నారు అకామిడేట్ చేయాలని. సో ఆ రిక్వెస్ట్ కూడా వాళ్ళ అన్నకు చేస్తూ ఉన్నామన్నా. ఇప్పటి వరకు మాకు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళొకటి ప్రత్యేకంగా ఒక 200 మంది ఆడపిల్లలకు BC హాస్టల్, ఒక 200 మంది మగపిల్లలకు కూడా BC హాస్టల్ నిజామాబాద్ పట్టణంలో శాంక్షన్ చేయవలసిందిగా. అదేవిధంగా BC లోన్స్ మనవి చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళే, అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళే కూడా మరి ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలన్నది మీరు మాట్లాడినప్పుడు దయచేసి వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది దగ్గర నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే డ్రైవర్ కమ్ ఓనర్ వెహికల్స్ BCస్కి కూడా ఇవ్వాలి. ఇస్తే చాలా మంది పిల్లలు యూత్కి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది, ఉపాధి దొరుకుతుంది అనేటటువంటిది ఒక డిమాండ్ ఉన్నదన్న. దాంతోపాటు ఓవర్సీస్ పేరుతోని స్కాలర్షిప్ పెట్టుకున్నాము. ఆ స్కాలర్షిప్ పోయిన సంవత్సరం అప్లై చేసుకున్న వాళ్ళే కొన్ని పెండింగ్ ఉన్నాయి. निज़ामाबाद शहर के मसीरा कॉलोनी में मस्जिद मोहम्मद क़मर की तामीर की जा रही है। जो तामीर करवा रहे शेख वाजिद, उनका इजहार है कि उनके पास लिंक डॉक्यूमेंट्स और तमाम ही ज़रूरी दस्तावेज़ात और इजाज़तनामे मौजूद है, लेकिन बाज़ अनासिर उन्हें मस्जिद की तामीरात में रुकावट पैदा करने का उन्होंने इल्ज़ाम आयद किया और बरहमी ज़ाहिर की। इस बात की शिकायत निज़ामाबाद MIM इंचार्ज अहमद बलाला से की, जिसके बाद अहमद बलाला की हिदायत पर MIM डिप्टी मेयर मोहम्मद इदरीस खान और टाउन सदर मोहम्मद शकील अहमद इंचार्ज MIM कॉर्पोरेटर मोहम्मद मुनव्वर अली की क़यादत में MIM वफ़द ने वहां पहुंचकर मस्जिद तामीरी कामों का जायज़ा लिया और तमामी दस्तावेज़ात की तनख़ीह की और इस बात का इजहार किया कि तमामी दस्तावेज़ात सही है और मस्जिद के तामीरी कामों पर शेख वाजिद को मुबारकबाद पेश की और MIM कॉर्पोरेटर्स उनके साथ होने का इजहार किया। उसी की इत्तला मिलने पर हम लोग यहाँ पर आकर
मस्जिद का मुआयना किए। इस दरमियान में मस्जिद जो बना रहे थे वो लोग जनाब अहमद बलाला साहब जो ज़िले निज़ामाबाद के इंचार्ज भी हैं, उनसे रब्त किया। अहमद बलाला साहब के हुक्म पर हम यहाँ पर आए और यहाँ का जायज़ा लिए। अल्हम्दुलिल्लाह यहाँ के इनके जो पेपर्स जो देख रहे हैं हम, पेपर्स पूरे लीगल हैं इनके। और जो सामने जो लोग अक्यूज़ हैं आके जो पिलरों को तोड़ के गए, वो लोग के बारे में तामीर करने वालों ने 6 टाउन पर कंप्लेंट भी किया। और हम आज सीपी साहब से एसीपी साहब से भी मुलाकात करेंगे और इस ताल्लुक़ से जो भी लोग गिल्टी हैं उन पर सख्त से सख्त एक्शन लेने को कहेंगे। इंशाल्लाह आज शाम में हम तमाम ही डिप्टी मेयर साहब के साथ तमाम ही कारपोरेटर जाएंगे और इंशाल्लाह मैं मस्जिद बनाने वालों को मुबारकबाद देता हूं, जिन्होंने एक बहुत अच्छा कदम उठाया। इस भरी आबादी में एक मस्जिद की सख्त ज़रूरत भी थी और मैं उम्मीद करता हूं कि मस्जिद जल्द से जल्द तामीर होगी। और ये जो वाक़या हुआ, इस वाक़े में जो भी अफराद मलूज़ हैं उन पर सख्त एक्शन लेने के लिए मैं सीपी साहब से भी जाके नुमाइंदगी करूँगा। इंशाल्लाह हम सभी जाएंगे। शुक्रिया। बोधन शहर में कांग्रेस कायदीन की जानिब से एक इजलास मुनक़िद किया गया, जिसमें साबिक़ा वज़ीर सुदर्शन रेड्डी और डीसीसी सदर मनाला मोहन रेड्डी ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की और पीसीसी जनरल सेक्रेटरी गड़गू गंगाधर व दिगर कांग्रेस कायदीन व अरकान ने कसीर तादाद में शिरकत की। इस इजलास में साबिक़ा वज़ीर ने रियासती और मरकज़ी हुकूमत को तनक़ीदों का निशाना बनाते हुए कहा कि रियासती हुकूमत ख़रीदारी मराकज़ के क़याम में नाकाम हो चुकी है और किसानों के ख़रीदारी मराकज़ ना के बराबर होने के सबब किसानों को अपनी फसलें फ़रोख्त करने में दुश्वारियाँ हो रही है, जबकि मरकज़ी हुकूमत किसानों के लिए 3 जदीद ज़रई क़वानीन और बरक़ी बिल के सबब उन्हें हरासा कर रही है और दोनों ही हुकूमतें, रियासती और मरकज़ी हुकूमत आमराना रवैया अख्तियार किए हुए, जिससे किसानों को कई एक मसाइल दरपेश होने और उन्हें हरासा करने का इजहार किया। और ज़िला मंडल सतह पर, देही सतह पर कमेटियाँ कायम करने का कांग्रेस कायदीन को मशवरा दिया ताकि किसानों के मसाइल और अवामी मसाइल को हुकूमत तक और आला कायदी अहदेदारान तक पहुँचाते हुए उनके मसाइल की यकसोई की जा सके। కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి। ఎఫ్సిఐ కూడా ఎక్కడ లారీలు అక్కడనే ఆగిపోతా ఉన్నాయి। ఏం పెట్టింది ఇప్పుడు? ఎఫ్సిఐ కొత్త సంస్థ వస్తేనే మేము ఖాళీ చేస్తాం, మీ వాటిల్లో పురుగు ఉంటే మేము ఖాళీ చేయం అంటే తీసుకోని లేక వాళ్ళకు 2 करोड़ జాబ్స్ చేస్తుంటున్నాం। అటువంటిది పోయి జాబ్స్ ఇచ్చుడు భగవంతుడు గుర్తు, కానీ మంచిగా నడిచే కంపెనీస్ కూడా, ఆఖరి మన ఇన్సూరెన్స్ కూడా బీద వాళ్ళము ఎప్పుడైనా ఏదైనా అయితే కుటుంబం పెద్ద పోతే ఏదో ఇన్సూరెన్స్ చేసుకుంటే డబ్బులు వస్తే ఆ పిల్లలకు పనికి వస్తాయని అటువంటి కూడా ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు। రైల్వేని ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు, ఫ్లైట్స్ని ప్రైవేటైజేషన్, ఏంది ప్రైవేటైజేషన్? విశాఖ ఉక్కు కార్మికులని చెప్తా ఉన్నాం, పాపం వాళ్ళు ఎంతో రైతులందరూ నా ఫ్యాక్టరీ వస్తే నాకు బాగుంటుంది, నా పిల్లలకు బాగుంటుంది అని భూములు ఇస్తే వాళ్ళని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు। అంటే దయచేసి నేను మీడియా ద్వారా ప్రజలకు విమర్శించుడు కాదు, కానీ వాస్తవాలు ఆలోచించమని చెప్పాను। నేను కూడా ఈరోజు మొన్న చెప్పాను ఎలక్షన్లో, మళ్ళీ నేను కాంటెస్ట్ చేయాలని చెప్పాను। మరి స్టేట్ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత తెలంగాణ అని ఈ పెద్ద మనిషి పెద్ద గొప్పలు చెప్తాడు। తెలంగాణ ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన అందరి కోరిక మేరకు తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాం, మేమందరం బాగుపడతామని మన ఆలోచన మేరకు ఇచ్చినాక ప్రజాస్వామ్యంలో ఓటు వేసినాక ఎవరైనా రావచ్చు, కానీ నువ్వు వచ్చిన వాడు ఏంది
ఒక ఉద్యమం నడిపించిన వాడు అని చెప్తా ఉన్నాం. నీ ఉద్యమంలో ఏమేం చెప్పావు ముఖ్యమంత్రి గారు? అవన్నీ మర్చిపోయావా? నువ్వు ఉద్యమంలో చెప్పిన ఏం చేస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నా. నీ లిఫ్ట్ ఇరిగేషన్లు అదే నడిచేటి కావు. వ్యక్తి నడుస్తా ఉన్నది తప్ప మా ప్రజలకు మాకు ఏమి ఉపయోగపడలేదు. చిన్న చిన్నవి నా నిజామాబాద్ డిస్టిక్లో కేవలం ఒక లిఫ్ట్ వస్తే చిన్న లిఫ్ట్ మా అల్లీసాగర్ నుంచి ఇక్కడ 28 వరకు కిరాలు ఇవ్వడానికి ఒక 10 కోట్లు ఇస్తే అయిపోతుంది. 7 సంవత్సరాల నుంచి ఇస్తారు. నా నిజాం సాగర్ ఫ్యాక్టరీ నైజాం గారు అటువంటి కూడా మీరు మానేసి మేము కొనమని చెప్తా ఉన్నారే, మరి ఏం చేస్తున్నాం? ఇన్ని కోట్ల ప్రజలకు వాళ్ళు ఏం అడుగుతలేరు. కనీసం బేసిక్ రేటు ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందే, దాన్ని కాపాడమని అంటే దాన్ని కూడా మీరు ఒక్కటి ఆలోచించాలి దయచేసి. ఏమడుగుతా ఉన్నారు? కేవలం రేట్లు తగ్గిస్తూ ఉన్నారు, అది తీసేస్తా ఉన్నారు. చట్టాలకి తీసేయకుండా కొందరు తెలుగువారు వాళ్ళు వ్యవసాయం చేయని వాళ్ళు కొందరు ఉంటారు. కాంబి వేసి చెప్తే నేను అడుగుతా ఉన్నాను. ఈడికి వెళ్ళి నేను బొంబాయి తీసుకుపోతాను. ఇక్కడ 1800 రేటు ఉన్నది. బొంబాయి పోతే 3000 వస్తుందా? 2000 వస్తుందా? మరి ఇక కాంబి పెంచామంటే ఏడాది పెంచు, ఏడిపోయినా కదే. వ్యవసాయము వడ్లు అమ్ముకోని వాళ్ళకి తెలియదు. అది కాంబి పెంచబోతే నాకు ఎవరికే ఇదంతా మందిని మాయ చేసుడే తప్ప ఇంకోటి కాదని చెప్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా 2 ప్రభుత్వాల మీద ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. బయటపడతలేరు కానీ వీళ్ళు చేసే పనులకు रॉयल मोटर्स, रॉयल ऑटो कंसल्टेंसी, शहर निजामाबाद का भरोसेमंद 40 साल तजुर्बेकार ऑटो कंसल्टेंसी मरकज अरशद खान की 40 साल खिदमात से इस्तेफादा करें। हमा अक़साम और ब्रांड कई कंपनियों की 2 व्हीलर गाड़ियों की खरीदो फरोख्त के लिए भरोसेमंद ऑटो कंसल्टेंसी रॉयल ऑटो कंसल्टेंसी, जहां न सिर्फ ग्राहक बल्कि डीलर्स भी होते हैं रुजू और गाड़ियों की जाती है खरीदो फरोख्त। भरोसेमंद मरकज का नाम रॉयल ऑटो कंसल्टेंसी। जरूर तशरीफ लाएं और अपनी मनपसंद गाड़ी की खरीदो फरोख्त करें। कल रात देर गए फिश फार्म ऑटो नगर के करीब बोधन रोड पर ऑटो पार्ट्स और टायर पंक्चर की दुकान में आतिशबाजी का वाक़या पेश आया, जिसमें वहां मौजूद कई दुकानात जलकर खाकतर हो गई और इन दुकान मालिकान को काफ़ी नुकसान हुआ। लेकिन गनीमत ये रही किसी भी तरह का जानी नुकसान वो नहीं हुआ, लेकिन दुकानात में मौजूद माल जलकर खाकतर हो गया और मुकामी अवाम ने बर वक्त फायर ब्रिगेड को इत्तला दी, जिसके बाद फायर प्रो अमले ने वहां पहुंचकर काफ़ी मशक्क़त के बाद आग पर काबू पाया और आग बुझाने में कामयाब रहे। लेकिन आग के शोले भड़कते हुए देखकर सभी खौफजदा हो गए थे, लेकिन बर वक्त फायर प्रो अमले की आतिश प्रो अमले की कार्रवाई से आग पर काबू पा लिया गया। आराम से थोड़ा देखो, आगे पीछे देखो यार, नहीं कुछ भी होने, आगे पीछे देखना थोड़ा।
थोड़ा गैस है भाई, थोड़ा इतना सामने न करो, बस हो जाएगा खाली। नीचे आ जाओ, गैस है अंदर, नीचे आ जाओ, नीचे आ जाओ। कुछ हुआ तो सेफ्टी देख लो भाई। यहाँ तक मार रही गरम बाप। थोड़ा देख के भाई, अजमत भाई थोड़ा ख्याल रखो, आराम से। देख खोल दिए नहीं लगा।